నాకు తెలిసిన ఒక అబ్బాయి లవ్ ప్రాబ్లం వల్ల చనిపోయాడు. విషయం ఏంటంటే అబ్బాయికి ఇష్టమే, అమ్మాయికి ఇష్టమే, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్‌కి ఇష్టమే. కానీ ఇక్కడ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్‌కి ఇష్టం లేదంట. ఫస్ట్ అబ్బాయిలుగా మనం చేయాల్సిందేంది? మనం ఇష్టం లేకుండా మనం నచ్చకపోవడానికి కారణాలు ముఖ్యంగా ఏముంటాయి? మొదటిది ఉద్యోగం. రెండవది మన ఇల్లు. ఆ తర్వాత మన అలవాట్లు. అండ్ దెన్ ఫైనల్లీ మన క్యాస్ట్ అండ్ మన బ్యాక్‌గ్రౌండ్, ప్రాపర్టీస్ ఇవన్నీ వస్తాయి. కానీ మనము ముఖ్యంగా మేజర్‌గా మనం చూసుకోవాల్సిన వాటిల్లో మన ఉద్యోగం. మనం ఎంత కష్టపడినా గానీ మనము ఇంకొకరిని మన మీద వేళ్ళు ఎత్తి చూపియకుండా ఉండేలా ఒక ఉద్యోగం మనకు ఉండాలి. ఎవ్వడు 25, 26 ఏళ్ళకే ఉద్యోగం తెచ్చుకొని ఇల్లు కట్టేంత స్టామినా ఎవ్వడికి రాదు. అడిగే వాళ్ళు కూడా చేసుండరు. మనము చేయలేము. దానికి కొంచెం టైం పడుద్ది. ఆ నమ్మకము, ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి మనం ఇయ్యాలి. నెక్స్ట్ అలవాట్లు. అలవాట్లు మార్చుకోవడం అనేది పెద్ద కష్టమేం కాదు. ఒక్కసారి మైండ్‌లో గట్టిగా ఫిక్స్ అయ్యి మానేయాలి అని అనుకుంటే ఆటోమేటిక్‌గా మానేస్తాం. జరిగిన విషయానికొస్తే ఆ అబ్బాయి చనిపోవడానికి గల కారణం ఆ అమ్మాయి క్యాస్ట్, అబ్బాయి క్యాస్ట్ వేరు. ఈ క్యాస్ట్ వల్ల వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు అనేది రీజన్ చెప్తున్నారు. ఇన్ కేస్ క్యాస్టే ప్రాబ్లమ్ అయితే అసలు ఎందుకు ఇంత ఈ జనరేషన్‌లో కూడా ఇంకా ఇలా ఆలోచిస్తున్నారు? అందరూ ఆల్మోస్ట్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్సే ఉన్నారు. కానీ ఎందుకు వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు? క్యాస్ట్ అనేది మెయిన్ రీజన్ అనేది కాదు. మన హిస్టరీ చూసుకుంటే చేసే పనిని బట్టి దానికి ఒక నేమ్ డివైడ్ చేశారు. ఆ ఆ డివైడ్ చేసిన నేమ్ ప్రకారం వాడు ఏ పని చేస్తే వాడు ఆ గ్రూప్‌కు డైవర్ట్ చేశారు. అలా వచ్చిన క్యాస్ట్‌ని పట్టుకొని మా క్యాస్ట్ గొప్ప, మీ క్యాస్ట్ తక్కువ, ఇలా పంతాలు, పట్టింపులు ఇవన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. మనకవంతా ఎందుకండి? అబ్బాయి మంచోడా? అబ్బాయి ఫ్యామిలీ మంచిదా? అబ్బాయి మంచిగా ఉంటున్నాడా? సంపాదిస్తున్నాడా? అమ్మాయిని బాగా చూసుకుంటున్నాడా? మనకదే కదా కావాల్సింది. అండ్ మై డియర్ బాయ్స్, ఎప్పుడు మీ మైండ్‌లో అసలు నేను చనిపోవాలి అనే ఆలోచనే రాకూడదు. ఎంతసేపు ఉన్నా గానీ దాన్ని ఎలాగైనా సాధించాలి, ఒప్పించుకోవాలి, కన్విన్స్ చేసుకోవాలి అనే థాట్‌లో ఉండండి గానీ, నేను సూసైడ్ చేసుకోవాలి అనే థాట్ మీ మైండ్‌లోకి రానివ్వద్దు. వచ్చినా గానీ తీసేయండి. దానివల్ల మనకు ఒరిగేదంటూ ఏం లేదు. ఏదైనా మనం బ్రతికుండే సాధించాలి. చనిపోయిన తర్వాత సాధించేదంటూ ఏమీ లేదు.